మగల కూర్ములను వేణపై రెండు తంత్రులదికి మీటి దైవమొకడు శృతికి మేళవింప సొంపుగా విననింపు కాళికాంబ హంస కాళికాంబ. జననం ఎక్కడో జరిగింది. బాల్యం కర్ణాటక రాష్ట్రం నందికొండల్లోని పాపాగ్ని మఠంలో గడిచింది. ఆ పాపాగ్ని మఠం నుంచి బయలుదేరిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కంచిలో సూర్యోపాసన చేశారు. బనగానపల్లెలో రెడ్డి దొరసాని అచ్చమ్మగారింట గోపాలనం చేశారు. 25 సంవత్సరాలు బనగానపల్లెలో గడపిన మీదట అల్లాడుపల్లె, దువ్వూరు గ్రామాల మీదుగా కందిమల్లయ్యపల్లి చేరుకున్నారు. అక్కడి రైతులకు కొరముట్లు అందిస్తూ ఒంటరిగా చేయి కాల్చుకుంటున్నారు. పల్లె జనం ప్రోత్సహించారు. పెద్ద కొమెర్లలోని గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. 5 మగబిడ్డలను 1 ఆడబిడ్డను కన్నారు. స్వామివారికి 85 సంవత్సరాలు నిండాయి. బాహ్య జీవితానికి స్వస్తి పలికి జీవసమాధి ప్రవేశం చేశారు. వారి దాంపత్యం 2 తంతెల వీణ వంటిది. వాద్య పరికరాల్లో వీణకు మించింది లేదు. ఒకప్పటి వీణ ఒక రాగాన్ని సంధించి వదిలితే నిరంతరం ఆ రాగాన్నే ధ్వనిస్తూ ఉంటుంది. గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల దాంపత్య వీణ మీద శృతి శుభగం చేసిన రాగం అనురాగం. ఈ అనురాగం అలాగే సాగింది. శిశువుల పెంపకంలోనూ శిష్యుల వాత్సల్యంలోనూ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాలజ్ఞానం గోవింద వాక్యాలుగానూ ఉంది. ఆ గోవింద వాక్యాల మకుటం ఇలా సాగుతుంది: శివగోవింద గోవింద, హరిగోవింద గోవింద అని. కాలజ్ఞానంలో 326 గోవింద వాక్యాలున్నాయి. గోవింద వాక్యాల ఛందస్సు విశేషమైనది. అంతకు మునుపు ఇలాంటి బాణీ లేదు. ఇది బ్రహ్మేంద్రుల వారి స్వీయ సృష్టి. గోవింద వాక్యాలు దినదినం ఎంత ప్రాచుర్యంలోకి వస్తున్నాయో నిత్యం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మకుటంలో శివగోవింద గోవింద, హరిగోవింద గోవింద. ఇందులో శివకేశవులు, శివుడు, హరి ఉన్నారు. హరిహరులకు అభేదం ఇందులో కనిపిస్తుంది. శివ పక్కన 2 గోవిందలు, హరి పక్కన 2 గోవిందలు ఉన్నాయి. శివుడు, హరి ఇరువురు గోవిందులే, అంటే దైవాలే, భూమికి ఆనందాన్ని అందించేవారే. ఈ మకుటంలో నుంచి శివగోవింద, హరిగోవింద పక్కకు తీస్తే ఇక్కడ 1 అక్కడ 1 గోవింద పదాలు మిగులుతాయి. ఈ గోవింద పదాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అమ్మ గోవిందమ్మను సంబోధిస్తూ చెప్పినవి. ఇప్పుడు పలుకుదాం ఆ మకుటాన్ని. శివగోవింద గోవింద, హరిగోవింద గోవింద. అమ్మను స్వామివారు గోవింద అని పిలిచేవారు. ఆ సంబోధనలో ఎంత మాధుర్యం ఉంది, ఎంత ఆత్మీయత విచ్చుకుంటుంది. జీవ సమాధి ప్రవేశం చేసిన తరువాత అమ్మ మరొక 10 సంవత్సరాలు పైగా ఈ లోకంలో గడిపారు. తన స్వామి తనకు బోధించిన జీవిత సత్యాలను అక్షరాలా పాటించారు. ముత్తైదువతనాన్ని తుడిచివేయలేదు. జనం విసిరిన మాటల్ని పట్టించుకోలేదు. స్వామివారి కుటుంబంలోని మహిళా మణులకు ఆదర్శప్రాయంగా నిలిచింది. గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దాంపత్యం లోకానికి ఆదర్శప్రాయమైంది. ఆలుమగల దాంపత్యం ఇలా ఉండాలి అని చెబుతూ ఉన్న పద్యాన్ని గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర దాంపత్యానికి అన్వయించుకుంటూ వారినే ఆదర్శంగా భావిస్తూ కాళికాంబ సప్తశతిలోని 131వ పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఆలుమగల కూర్ములను వీణపై 2 తంత్రులదికి మీటి దైవమొకడు శృతికి మేళవింప సొంపుగా విననింపు కాళికాంబ హంస కాళికాంబ.